జనరల్‌గా లైపో అబ్డామినోప్లాస్టీ గాని, ఉత్తి అబ్డామినోప్లాస్టీ చేసినా కూడా ఇట్స్ అబ్సల్యూట్‌లీ సేఫ్. ఎటువంటి అంటే అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడన్నా రేర్‌లీ ఒక్కొక్కసారి అవ్వచ్చేమో గానీ, బట్ ఆన్ ద హోల్ ద ప్రొసీజర్ ఈజ్ వెరీ సేఫ్. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. స్మాల్ మైనర్ కాంప్లికేషన్స్ కొన్ని వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ జనరల్‌గా ఇప్పుడు మనము అబ్డామినోప్లాస్టీ చేసిన తర్వాత కూడా కంపల్సరీగా ఒక 2-3 మంత్స్ అబ్డామినల్ బైండర్ యూజ్ చేయాలి. బైండర్ ఎందుకు యూజ్ చేయాలంటే మనము ఆ లోపల మజిల్‌ని అన్నిటిని దాన్ని నార్మల్ స్ట్రెంగ్త్‌కి తీసుకురావడానికి స్టిచెస్ వేస్తాం. సో, ఈ బైండర్ అనేది ఎక్స్‌ట్రా సపోర్ట్ కోసం అనమాట. మనం ఎందుకంటే ఇలా నడిచినప్పుడు కానీ వాటెవర్ మనం ఏ పని చేసినా కూడా మన పొట్టలోని కంటెంట్స్ మజిల్‌ని బయటికి తోస్తా ఉంటాయి. సో, ఆ ప్రెషర్‌ని సపోర్ట్ చేయడానికి కోసమని అబ్డామినల్ బైండర్ అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ వాడాలి. సో, అబ్డామినల్ బైండర్ వాడిన తర్వాత ఈ షేపింగ్ కూడా కొంచెం మనం అనుకున్న బైండర్ మనం ఎలా ప్రెషర్ అప్లై చేస్తే ఆ విధంగా కాంటూర్ ఆర్ షేపింగ్ కూడా ఇదవుతుంటుంది.